Annyeong India, welcome back to the channel Korean Streets Telugu. సో చాలా గ్యాప్ వచ్చింది కదా, సో నేను కొరియా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఇవాళ ఏంటంటే మనము సోల్లో స్టార్ ఫీల్డ్ లైబ్రరీ అందరికీ తెలిసిందే, బట్ మాకు హసోలో అంటే నా స్టేషన్ పక్కనే ఇంకోటి మినీ స్టార్ ఫీల్డ్ లైబ్రరీ అనేది పెట్టారు. సో దానికి వెళ్దాం. ప్రెజెంట్ నేను మా సబ్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇది మా సబ్వే స్టేషన్ ఎంట్రన్స్ 2 అనమాట. సో ఎంట్రన్స్లో నుంచి మనము పక్క స్టాపే కాబట్టి మనం సబ్వేలో వెళ్ళిపోవచ్చు, 1 స్టాప్. ఎస్, వెనక స్టాప్లో ఉంది. యాక్చువల్లీ ఇందాకలో వచ్చిన ట్రైన్ ఏంటంటే అది ఎక్స్ప్రెస్ ట్రైన్. మనం వెళ్ళే స్టాప్ ఏంటంటే చిన్న స్టాప్ అనమాట. సో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ చిన్న స్టాప్లో ఆగదు. సో నార్మల్ ట్రైన్ ఎక్కాలి. మేము దానికోసం వెయిట్ చేసాం అండ్ ఇట్స్ కమింగ్. యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ తర్వాత వచ్చిన ట్రైన్ కదా, ఇది కొంచెం రష్గానే ఉంటుంది. బట్ మనకి 1 స్టాపే కాబట్టి సో నో ప్రాబ్లం. లాంగ్ అయితే కనుక లోపలికి వెళ్ళగానే సీటు మీద దాడి చేయాలన్నమాట. నువ్వు చాలా దూరం ఎక్కావు. స్టార్టింగ్ లైక్ మనం చెప్పా కదా ఏంటి దూరం నటిస్తావని. చూసారా, చిన్న స్టాప్ అయినా కానీ ఎంతమంది దిగి ఎక్కుతున్నారో. ఎందుకంటే ఇది వీకెండ్. సో వీకెండ్ స్టార్ ఫీల్డ్ అనేది లైబ్రరీయే కాదు, లైక్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా. సో చాలా మంది దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. లైక్ కాఫీకి కలవడం కానీ అట్లా ఫ్రెండ్స్ని మీటప్ కూడా ఉంటుంది. సో చాలా నడిచి ఎగ్జిట్లోకి వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఎగ్జిట్లో నుంచి మనం వెళ్తే చాలా ఈజీ. అది సబ్వే స్టేషన్ బయటే ఉంటుంది. సో ఎవరికైనా కొత్త వాళ్ళకైనా సరే వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ నేను కొరియాలో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, స్టార్ ఫీల్డ్ పెద్ద చూసిన వాళ్ళకి మినీ కూడా చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లైక్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇదిగోండి, ఎగ్జిట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ అన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఇదిగోండి, ఆ పెద్ద బిల్డింగ్స్ పక్కన చిన్నది కనిపిస్తుంది కదా, అదే స్టార్ ఫీల్డ్ లైబ్రరీ అనమాట. ఇది మీకు నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు డే టైమే కాబట్టి నేమ్ చాలా బాగా కనిపిస్తుంది. సో వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి. అది స్టార్ ఫీల్డ్ సో ఆన్. లైక్ కొరియన్ చదవడం వచ్చే వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉండేది డైరెక్షన్ తెలుసుకోవడం. లేకపోతే రాని వాళ్ళు మ్యాప్లో చూసుకొని అన్నా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, సో స్టార్ ఫీల్డ్ రోడ్డుకి వెళ్ళడానికి కింద బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళచ్చు. ఇదిగోండి, వాల్స్ కూడా అన్నీ హసో ఫోర్ట్ బొమ్మలు వేశారు. లైక్ చాలా బాగుంది. ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ఇటు నుంచే వస్తారు. సో ఇది ఇంకొంచెం నీట్గా ఉంటే బాగుండేది. ఓకే, మనము స్టెప్స్ క్రాస్ చేసి వచ్చేసాం. ఇదిగోండి, ఈ రోడ్డు క్రాస్ చేస్తే ఆ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ సిగ్నల్ కూడా ఏమీ లేదు, చిన్న జీబ్రా క్రాస్ ఉందంతే. ఇదిగోండి, స్టార్ ఫీల్డ్ లైబ్రరీ చాలా పెద్దగా ఉంది కదా, మనకు అక్కడ నుంచి చూడగానే చాలా చిన్నగా అనిపిస్తుంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి చాలా పెద్ద హైవే లాగా ఉందన్నమాట. సో జీబ్రా క్రాస్ కూడా పెద్దగా ఉంటుంది. ఈ సిగ్నల్ క్రాస్ చేయొచ్చు. కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి సిగ్నల్ క్రాసింగ్ ఉంది.
ఎంతమంది వచ్చి వెళ్తున్నారో చూడండి. అండ్ స్టార్ ఫీల్డ్ లైబ్రరీ బయట లోపల ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అవన్నీ బయట డిస్ప్లేలో పెట్టారు. ఎస్ చేసాం. లైక్ ఈ టైంలో వస్తే మనం నైట్ టైం కూడా కవర్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు సన్సెట్ అయ్యే టైము, సో డే టైంలో చూసినట్టు ఉండిద్ది. అండ్ కాసేపు బాగా మనం బయటకు వచ్చేయగానే మనకి నైట్ టైం చూసినట్టు కూడా ఉండిద్ది. అండ్ బయట ఒక టాయ్స్ తోటి అట్లాగా ప్లాంట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఈ ప్లాంట్స్ అన్నీ అలాగా. సో బాగుంది చూడటానికైతే బయట. ఇదిగోండి స్టార్ ఫీల్డ్. దీనికి ఇంకా చాలా గేట్స్ ఉన్నాయేమో నాకు తెలిసి గేట్ 1 అని ఉంది. ఎంత పెద్ద స్క్రీన్ ఉందో చూడండి. ఎంట్రన్స్లోనే ఉంది ఇది. లైక్ కింద చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట. ఈ స్టార్ ఫీల్డ్ లైబ్రరీలో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండిద్ది. లైక్ ఏవి ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటాయి కదా, సో మీరు ఎవ్రీ ఫ్లోర్లో ఇన్ఫర్మేషన్ డెస్క్ అంటూ ఒక మానిటర్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది. సో మనం దాంట్లో చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. లైక్ నాకు తెలుసు కొరియాలో ఉన్న బ్రాండ్స్ అన్నీ ఈ మాల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. లైక్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. లైక్ కొరియన్స్వే కాదు, కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. చూడండి ఎంతమంది విజిట్ చేస్తున్నారో. లైక్ ఈవినింగ్ అయితే కొద్ది ఇంకొంచెం ఎక్కువే ఉంటారు. బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే బాగుంది. నాకు హైదరాబాద్లో ఇన్నోవేట్ మాల్ చూసినట్టు అనిపిస్తుంది. ఇది చూసారా, మన పిల్లల్లాగే నేను కూడా ఇంటికి రాని అక్కడే కూర్చొని ఎడుతున్నాడు. అండ్ ఈ లైబ్రరీ కొంచెం ఫేమస్ కూడా, ఎందుకంటే మిగతా షాపింగ్ మాల్స్లో పెట్స్ నాట్ అలౌడ్, బట్ ఈ షాపింగ్ మాల్లో పెట్స్ అలౌడ్ అనమాట. బట్ అందుకే చాలామంది వాళ్ళ పెట్స్ని తీసుకొని విజిట్ చేస్తున్నారు. సో కొంచెం ఇన్నోవేటివ్గా కూడా ఉంటుంది. లైక్ అవేర్నెస్ అనమాట. లైక్ ఇక్కడ పెట్స్ ఏమంతా హార్మ్ఫుల్ కాదు, లైక్ అవి అరవ్ కూడా. సో చాలా సైలెంట్గా ఉంటాయి కొరియాలో పెట్స్. కొరియాలో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా వీళ్ళకి తక్కువే, ఎందుకంటే పాపులేషన్ తక్కువే ఉన్నా కానీ వీళ్ళు ఎక్కువ బాగా లగ్జరీగా ఉంటారు. అండ్ వాళ్ళు బాగా అన్ని కొంటూ ఉంటారు, లైక్ బ్రాండెడ్ వాటిలాగే అన్ని వాడుతుంటారు కదా. సో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా వీళ్ళకి ఇంకా తక్కువలాగే ఉండిద్ది, ఎప్పుడు కొంటూనే ఉంటారు. నేనే వెళ్తే ఈ షాపింగ్ మాల్స్లో ఓన్లీ ట్రెండ్ చూడడానికి మాత్రమే వెళ్తాను. నేనైతే అసలు ఏమీ కొను. యూజువల్గానే నాకు బ్రాండెడ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇక్కడ బ్రాండెడే కాదు, నార్మల్లీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇంకా బ్రాండెడ్ అయితే ఇంకా మనము అసలు ఆ రేంజ్లో ఉండలేమన్నమాట. సో ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి తెలుసా. ఇది వచ్చేసి 4,000 5,000 అలా ఉంటుంది. లైక్ మీకు తెలిసిందే కదా బ్రాండ్ వాల్యూ ఎలా ఉంటుందో. సో నేను అందుకే అవి చూడడం వరకే కానీ నేను కొన్నాను అనమాట. నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు బ్రాండ్ మీద. సో ఇక్కడ కిడ్స్ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ ప్లే జోన్స్ ఉన్నాయి, క్యాండీ షాప్స్ ఉన్నాయి, టాయ్స్ షాప్స్ ఉన్నాయి, అండ్ కిడ్స్ వేర్ ఉన్నాయి. లైక్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అన్ని ఏజెస్ వాళ్ళకి సూటబుల్గా ఉన్నాయి అన్నమాట. మనకి ప్రతిదీ దొరికింది. సో ఫైనల్లీ మనం లైబ్రరీ సెక్షన్కి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ నేను సోల్లో ఉన్న ఒరిజినల్ స్టార్ ఫీల్డ్ లైబ్రరీ నేను చూడలేదు, బట్ ఇది నాకు దగ్గరగా ఉందని నేను త్వరగా విజిట్ చేశాను. సో ఇదిగోండి లైబ్రరీ ఫ్లోర్స్ స్టార్ట్ అయింది. ఎవ్రీ ఫ్లోర్లో బుక్స్ షెల్ఫ్స్లో ఉన్నాయి అన్నీ. సో ఇదిగోండి. ఓ ఓకే. లైక్ నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని అన్నారు. మేబీ నేను చూడలేదు కాబట్టి, నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు మీలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ లైబ్రరీతో. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయి షెల్ఫ్స్లో. వా
యాక్చువల్లీ కొన్ని బుక్స్ ఇందులో కింద ఉన్నాయి అయితే తీసుకొని చూడడానికి ఈజీగా ఉంది, బట్ పైన ఉన్న వాటికి ఇక్కడ తీసుకొని చదవడానికి అవైలబుల్గా లేదు. యాక్చువల్లీ ఒరిజినల్ స్టార్ ఫీల్డ్లో ఉంటుంది అని నేను విన్నాను. ఇదిగోండి ఇక్కడ అన్ని బెంచెస్ అన్నీ ఉన్నాయి, సో మనం కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ చదువుకునే వాళ్ళకంటే ఫొటోస్ దిగడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ చాలా క్లాసీగా ఉంచుతారు. కిడ్స్ కానీ పెద్ద పెద్ద జర్నల్స్ కానీ అట్లాగా చాలా బుక్స్ ఉన్నాయి. కాకపోతే మనం చదవం కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇదిగోండి నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా తీసాను వీడియో. ఎంత బాగుందో కదా, నైట్ టైం చూస్తేనే దీన్ని అసలు లుక్ లైక్ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం నైట్ టైం చూడాలి. సో దట్స్ ఇట్. లైక్ ఇంకా లైబ్రరీలో అంతకంటే చూడడానికి నాకేం అనిపించలేదు. సో మాల్ చూసేసాం అండ్ లైబ్రరీ సెటప్ అంతా చూసేసాం అండ్ బయటకు వచ్చాక నైట్ వ్యూ కూడా చూసేస్తున్నాం. సో ఓకే, లైటింగ్స్ తోటి చాలా బాగుంది. మీరు ఎవరైనా హొసోకి దగ్గరలో లైక్ స్వాన్లో స్టే చేస్తుంటే కనుక ఒక్కసారైనా విజిట్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్, లైక్ వీకెండ్ బయటకు వెళ్ళడానికి కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.